నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు సరికొత్త డ్రామాకు తెరలేపారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం వరకు కలెక్టరేట్ ఎదుట దీక్షకు బైఠాయించారు. దాడిని ప్రోత్సహించిన వారిని, దాడికి సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ నిరసన తెలుపుతున్నారు. ఎన్ని కేసులు పెట్టినా ఇంటిపై దాడి చేసినా భయపడేది లేదని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు, లోకేష్, ఎంపీ కమ్మసాని చంద్రశేఖర్ అంబటి రాంబాబుని ఏమీ చేయలేరంటూ ఎద్దేవా చేశారు. జరిగింది పోలీసుల సమక్షంలో. నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను, ఈ 7 గంటల 20 నిమిషాల సేపు జరిగినటువంటి దాడి పోలీసుల సమక్షంలో, అంతేకాదు మీడియా మొత్తం లైవ్ ఇస్తున్నటువంటి సందర్భంలో, ఏదో ఒక టీవీలో లైవ్ వస్తూనే ఉంది. ఇవాళ యూట్యూబ్లో కొట్టి చూస్తే ఎవరెవరు దాడి చేశారో అవన్నీ కనిపిస్తాయి. నేను పేర్లు ఏం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నేను ఏమంటానంటే, అయ్యా నేనేదో చంద్రబాబు నాయుడు గారిని దూషించానని, ఆ దూషించిన తర్వాత తొందరపడి మాట్లాడాను, కొన్ని మాటలని క్షమాపణ చెప్పినా నన్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండే విధంగా చేశారు ఈ ప్రభుత్వం, పోలీసులు. ఇక్కడ నా ప్రశ్న, ఇవాళ 12 గంటల నిరసన దీక్ష ఎందుకు చేస్తున్నానంటే, నా మీద పడి, నా ఇంటి మీద పడి అంత దారుణం చేస్తే 18 రోజులు కాదు కదా, 18 నిమిషాలైనా పోలీస్ స్టేషన్లో పెట్టగలిగారా? ఇది ధర్మమా? ఇది న్యాయమా? మాకొక న్యాయము, వారికి ఒక న్యాయమా? నేను చిన్నగా దూషించాననే చిన్న కేసులోనే 18 రోజులు నన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించారే. అంత దారుణంగా చేసిన వారిని